అట్లయితే ఇప్పటిని ఇంకానే ఎంత కలెక్షన్ ఎంత ఇప్పటిని ఇంకానే చేసుకుంటామో ఏమంటారు? ఏమేం చేస్తారన్నా? ఎన్నాళ్ళు చేస్తారన్నయ్యా? 3 నాళ్ళమ్మా. 3 4 అవుతుంది అనుకో. 4 నాళ్ళు బాక్స్ వేయండి అన్న. పుల్లు జోరుగా ఉండాలా. అవునమ్మో, బాక్స్ వేయాల. ఎన్నాళ్ళు అయింది మా ఊర్లో చేసి. మా ఊర్లో ఒక జాతర లేదు, ఏం లేదు. ఏమో ఇట్లా పండుగ వస్తే ఏమో వాళ్ళు ఇంట్లో వచ్చి పూజ చేసుకొని పోతారు గుడితకి అంతే. ఏమి గ్రాండ్గా ఏమి చేసేది కదా ఊర్లో. దానికే ఊరు పండుగ పెట్టుకొని ఉంటాము. భలే జోరుగా చేస్తాం ఇడండా. 3 4 సార్లు ఇంకేం సానా వద్దు. 3 4 సార్లు. వేరే ఊరిని ఇంకా మన దేవుణ్ణి ఏమైనా ఎత్తుకొని వస్తారా, లేదా మా ఊర్లోనే ఉండేదే సాలా? ఏం గౌడా, ఏమైనా పక్కూర్లో ఏమైనా దేవుని ఏమైనా ఎత్తుకొని రావాలా? చూడండి మీ ఇష్టము. మీకేమైనా ఎత్తుకొని రావాలంటే పోయిసి అడుకొని వాళ్ళకి తీయాలా, ఆడను ఇచ్చేసి ఎత్తుకొని రావాలా, వాళ్ళు ఊరికి పంపించలేదు. చూడండి మీకు ఎంత ఇష్టం ఉంటే తీసుకొని వస్తాము దాన్ని. నేను లక్ష్మీదేవి కదా ఉండేది పక్కూర్లా. భలే బాగుంది అన్నయ్య, దాన్ని ఎత్తుకొని రండి అన్నయ్య. ఊరికి మంచిదైతుంది. ఊర్లో ఉండేవాళ్ళందరికీ మంచి బుద్ధిని అత్తెళ్ళి. మీరేమంటారు? ఎత్తుకొని రావాలా? పక్కూర్లో లక్ష్మీదేవి ఉంది, ఎత్తుకొని రావాలా అంటే ఎత్తుకొని వస్తాము. వాళ్ళకి ఇంత తీయాలా, వాళ్ళకి ఇంత ఇచ్చేసి అలా ఎత్తుకొని వస్తాము. ఏమనేసి ఇప్పుడే చెప్పిడండి. ఆమెకి మేమేం చెప్పింటమా, మీరే ఎత్తుకొని వచ్చింది. మీ ఇల్లు మాట్లాడుకొని మీరు ఎత్తుకొని వచ్చిండారు అనేసి మాట్లాడుకున్నదండ. ఇప్పుడే ఏముంటేనో చెప్పిండండ. ఎవరైనా ఎట్లెంత మాట్లాడతారు? ఎత్తుకొని వస్తా ఉండేది దేవుని ఎత్తుకొని వస్తా ఉండేది, అది ఊరికి ఎత్తుకొని వస్తా ఉండేది. ఎవరు అట్లా మాట్లాడేదా? ఎత్తుకొని రండి లక్ష్మమ్మ, ఎందుకు మంచి చేయని. సరమ్మా అట్లయితే. గౌడ అదే ఎట్లుంటేను మీ ఫ్రెండ్ ఎవరో ఉండరు కదా, వానికి చెప్పి అట్లే పెట్టాడప్ప. చెప్పెట్టిడి ఇట్లు కావాలా, ఈ డేట్ కావాలా, మాకు ఊర్లో ఫంక్షన్ పెట్టుకొని ఉండము, మాకు ఇయ్యండి అనేసి చెప్పిడి. మెరంచేస్తాము అమ్మని. అయిపోతే చెప్పిస్తాను ఇడప్ప. డేట్ ఎంత ఫిక్స్ చేసుకోండి, అట్లే డేట్ చెప్పిస్తాను. ఎత్తుకొని తీస్తాం. చూడండి అమ్మా, ఫస్ట్ నాళ్ళు బెల్లు దీపము, బెల్ల ఆరతి చేసుకోండి ఫస్ట్ నాళ్ళు. ఆమెకి సెకండ్కి తొంబిటి ఆరతి చేసుకోండి. 3నే నాళ్ళకి ఏం చేస్తామంటే నైట్ కానీ పొద్దునే కానీ ఊరంతా మెరుగు చేసుకొని ఇస్తాము దేవుణ్ణి. ఆమెకి పొద్దు నైట్ ఏమో మా ఊర్లో ఉండే చిన్నబిడ్లకి స్టేజ్ చేపిస్తాము. వాళ్ళు ఎవరైనా కున్సెంట్ ఉంటే కున్స్ని వాళ్ళకి ఏమైనా గిఫ్ట్లు ఇస్తాము చదువు బిడ్లకి. కరెక్ట్ గా చెప్పినా చూడనా. ఫస్ట్ నాళ్ళు బెల్లం తిప్పి మోసేసుకొని ఇస్తాము, సెకండ్ నాళ్ళకి తొంబిటి చేసుకొని ఇస్తాము, 3నే నాళ్ళకి మీరు దేవుని అంత మెరుగు చేయండి. ఆమెకి కావాల్సి ఉంటే ఇది గొర్రె మనం కొట్టుకుంటాము. ఏమంటారు? సరే సరే, 3 నాళ్ళు ఐమింటిగా గొర్రె కొట్టుకుంటాము. గౌడ చూడండి అమ్మా, 3 నాళ్ళును భోజముంటుంది. ఇంట్లో చేసుకొని తినవచ్చు అంటే తినకుండా, లేకపోతే ఈడే వచ్చి తింటానంటే మీరు తినండా, మీ ఇల్లుకి ఎవరు వచ్చింటారో వాళ్ళని తోడుకొని వచ్చి తినండా. 3 నాళ్ళును భోజముంటుంది. అయ్యా ఇది ఇంకా మంచిదయ్యా. ఈడన్నా ఇల్లుకి చుట్టాలు వస్తే ఏం చేసాకయ్యాలేదు పని, ఇట్లా భోజనం వేసిస్తే వాళ్ళని తోడుకొని వచ్చి ఆడ తినుకొని ఇస్తామా. సరే గౌడ, ఒక్కొక్క ఇల్లుకి ఎంత చెప్తామా? చూడండి అమ్మా, ఒక్కొక్క ఇల్లుకిను 2000 ఇయ్యాల. ఇప్పుడే చెప్తా ఉన్నాను, 2000 ఎంతనా ఇయ్యండా, కానీ 2000 పైన ఉండాలా. 2000 దిగు ఉండకూడదు, 2000 పైన ఉండాలా. చూడండా. ఓహో ఏమన్నా 2000 చెప్తా ఉండరు? ఉండేవాళ్ళేమో ఇచ్చిస్తారు మీ అట్లా వాళ్ళు. మేము యాడ్ ఇంకా తేవాలనా? ఓహో నువ్వా అక్క? ఏమకో 2000 ఇచ్చాక వెళ్దాక అంగడి ఎంత బాటకు వస్తుంది కదా, 1 నెల ఇచ్చిడి పోనీ. దేవుని సేవ చేస్తా ఉండేది ఇయ్యకో, అట్లంతా చెప్పొద్దు. అయ్యా ఏమన్నా అట్లు చెప్తావా? 1 నెలది నీకు ఇచ్చిస్తే తినేది నేను. ఆమెకి పండుగకి ఏం పెట్టుకునేదే? అయ్యా ఏమమ్మా, ఇన్నాళ్ళు ఎంత దుడిసి పెట్టుకోలేదా? ఏం 2000 ఇచ్చాక ఇట్లు చెప్తా ఉండవే? ఏమయ్యదు 2000 ఇప్పో. అట్లెంత దేవుని పూజ చేసేటప్పుడు ఇట్లంతా చెప్పకూడదు. ఈ పూజ చేసేదానికేనే మీరు వేరే ఊరికి పోతారమ్మా, వేరే ఊరు పండుగకి. అప్పుడు ఎంత ఖర్చు చేసుకొని పోతారు? మా ఊర్లో చేస్తాం ఇడండా. వేరే ఊరికి పోయేసి వాళ్ళ ఇంట్లో ఉండిసి అంతోటి ఖర్చు చేసి అదెంత చూసే బదులు మా ఊర్లోనే 2000 ఇచ్చేసి ఇదెంత నెమ్మదిగా చూడొచ్చా? ఊరు పండుగ చేసేటప్పుడు అట్లెంత అనకూడదు. 2000 ఇయ్యి. ఏమి నీకేం తక్కువ లేదు, బాడికి వస్తుంది, కొడుకుండాడు. ఏమట్లెంత అన్నదో ఇయ్యి.
ఇంకా నీళ్ళకి నువ్వు కోడలు రావాలా ఇట్లా ఎంత ఫంక్షన్స్ ఏదైతప్పుడు ఒక నీ చేతిలో ఎంత అవుతుందో అంత ఇచ్చేసి దేవునికి సయ్యత్ ముక్కేసి అడుక్కో మంచి కోడలు వస్తుంది. అట్లా అలక్క అంటావు. ఒక సీర తీసుకోలేకపోతేనే 3000 4000 తక్కువ అంటే నువ్వు 2000 అవుతుంది. ఇట్లా ఊరు పండుగ నాడు 2000 ఇచ్చాక ఏడుస్తా ఉండవు కదక్క నువ్వు. 2000 ఇచ్చిస్తే ఏమైతుంది గిరిజక్క, ఇట్లా ఆడుతూ ఉండవు నువ్వు. ఇట్లా పండుగ ఎంత మేము చేయాలకు, ఇట్లా పండుగ ఎంత చేస్తే పాపం చేసుకొని దూరం అయిండే వాళ్ళందరూ దగ్గర అవుతారు. ఎంత మనసుగా నెమ్మది ఉంటుంది అక్క మనసులా. ఎందరూ మా చుట్టాలు ఎందరూ వస్తారు, నోటిని ఇంకా మాట్లాడతారు. నెమ్మది ఉంటుంది. ఇట్లంతా చేయొద్దు. 2000 అంతే, ఏమయ్యలేదు. నువ్వే పెద్దదే ఇట్లా నిస్తే ఇంకా మాకు ఇంకా చిన్నోళ్ళు ఏం నేర్స్తారక్క గిరిచక్క. అది దేవుని పూజ చేసేకి వచ్చేలేదు, ఆమెకి ఏమో వచ్చేలేదు. అట్లంతా చేయొద్దు. ఊరు పండుగ నాడు అట్లంతా చేయొద్దు. ఇంకా మాకు ఇంకా చిన్నోళ్ళందరూ ఇది ఎంత చూసేసి వాళ్ళు నేర్చుకోనాల. అవునమ్మా ఊరు పండుగ అంటే ఇట్లా ఉంటుంది, ఇట్లా చేయాలా, మా పెద్దోళ్ళంతా ఇట్లా చేస్తా ఉండ్రి, మేము చేయాలా అనేసి వాళ్ళు నేర్చుకుంటారు. చెయ్యి. అవును రక్క, ఈ కూలి నంది చేసేవాళ్ళకి ఏం పని ఉంటుందక్క పాపము. ఈ ఎంట్లో ఏం పని చేస్తారో పోనే కరెక్ట్గా సిక్తా లేదంట ఏమీను. మేము ఇట్లంతా చేసుకుంటే ఆ లైట్ వేసేవాళ్ళకి చప్రం వేసేవాళ్ళకి చప్రం మీడి మా మగవాళ్ళు వేసుకుంటారా మా ఊర్లో ఉండే మగవీళ్ళు ఏమో ఆ లైట్ వేసేవాళ్ళు పెండలు వేసేవాళ్ళు వాళ్ళకి ఎంత పాపం జీవనం నడియాల కదక్క. మేము ఇట్లా చేస్తాం కదా వాళ్ళని కడుపు నిండేది వాళ్ళకిను. అయ్యా అవును రాకో ఏం కొనే సిక్కలేదు. ఏమేమో ఎంత కాంపిటీషన్ సానా అయ్యి చిన్న అంగళీలు పెట్టుకొని ఉంటారు చూడే, వాళ్ళకి ఎంత ఏం కొనేలేదు పాపము. ఖాళీ కూకొని ఉంటారు ఊరికే. అది ఎట్లు బడుగులు కట్టుతా ఉంటారో ఏమో దేవునికే తెలుసును. అవును రారా, ఈ ఫోన్లో అదేమేమో వచ్చేసింది. వాళ్ళేమో డెకరేషన్ చేస్తారంట, తన వీడియో అప్లోడ్ చేస్తారంట, నంబర్ వేసి ఇస్తారు. జనాలు అది డెకరేషన్ అంతా చూసి వాళ్ళకే ఫోన్ చేస్తారు. పాపం మాట్లా వాళ్ళు ఏమి తెలియకుండా వాళ్ళు అంగడి పెట్టుకొని ఉండేవాళ్ళు ఎంత ఏం చేయాలబ్బా. కూకోని అంగడిలో కూకోని ఉండాల ఖాళీగా. అయ్యా ఇస్తాం ఇడన్నా 2000 తానే ఇస్తాం ఇడి. బిర్బిర్న ఇచ్చిడంటాము. ఇంకా మేము పల్లకి ఆ డోల్ కొట్టే వాళ్ళకి ఎంత అడ్వాన్స్ ఇవ్వాలా దానికి ఇచ్చిడండి. ఈ పది ఇంకానే స్టార్ట్ చేసుకొని ఇస్తాం గౌడ కలేసానికి. అవును గౌడ, ఈ పది ఇంకానే చేసుకొని ఇస్తాము. అట్లే నువ్వు వచ్చేటప్పుడు ఒక బుక్ తీసుకొని వచ్చిడి. బుక్లో ఎంత రాసుకుంటాము, ఎవరెవరు ఎంతెంత ఇచ్చిండారో ఏమనేసి బుక్లో రాసుకొని ఇస్తాము. అట్లే ఒక బుక్ తీసుకొని వచ్చిడి. అట్లే గౌడ, మా ఊరు ఎమ్మెల్యే ఉన్నాడు కదప్ప, వాని దగ్గర పోయి రావాలా. చూడండినా ఇట్లంతా చేస్తూ ఉండము. ఏమో మీరే పల్లకి డోల్కి ఎంత మీరే చెప్పేసి మీరే ఇస్తారా, లేకపోతే మాకు కాసులు ఏమైనా ఇస్తారా అనేసి అడుకొని రావాలా. వాళ్ళు ఇయ్యాలప్ప, దీనికెంత ఇక్కపోతే ఎట్లు చెప్పు. ఊర్లో ఉండేవాళ్ళకి ఒక గోట్టును ఎప్పించేద్దాం ఇటుకి నేను. అవును గౌడ పోయిస్తావలా పొద్దున్నకి నేను ఇద్దరు పోయి వస్తామా గాడిలా. పదా గాడి ఎత్తుకొని అట్లే పోతాము. అట్లే అడుక్కొని ఏమేమి చేస్తారనేసి అడుక్కొని అట్లే ఆ డోల్ కొట్టే వాళ్ళని చూసుకొని మాట్లాడుకొని వచ్చిస్తాం ఎంతెంత అడుక్కొని. ఆమెకి గుడి ఎంత పెయింట్ కొట్టియాల కదబ్బా. ఉండీలు ఎంత తీసిస్తాము, ఉండీలు ఎంత ఉందో చూసేసి లెక్క రాసుకొని ఫస్ట్ దేవస్థానానికి ఎంత పెయింట్ కొట్టిస్తాము. ఏమంటావు కూడా? అవునవును కరెక్ట్, మర్చిపోయిస్తుంది ఇది. ఈ పొద్దు ఉండి తీసేది, రేపు ఉండి తీసేసి యా దేవస్థానంలో ఎంతెంత ఉందని రాసుకొని ఒక బుక్లో దాన్ని అట్లే హుషారుగా పెట్టుకో గౌడ. నీ దగ్గర పెట్టుకో ఆ బుక్. 2 బుక్ తీసుకొని అట్లయితే ఖర్చు ఎంత అవుతుంది, ఉండీలు ఎంత ఉంది అనేసి ఒక బుక్లో రాసుకుంటాము. ఇంకొకటి ఎంతెంత ఇచ్చిండారు, ఎవరెవరు ఎంతెంత ఇచ్చిండారు అనేసి దాంట్లో రాసుకుంటాము. దేవస్థానం పేరు రాసుకొని ఉండిది కాసులని అట్లే రాసుకొని ఇస్తాం దాని పక్కలానే. అయ్యో మురిసిపోతుంది చూడు. ఇది గౌడ, పాపము ఈ ఆడబిడ్లకి రంగోలీ కాంపిటీషన్ పెట్టుకుంటాం గౌడ. పాపము మా ఊర్లో ఉంటే ఆడబిడ్లు ఆడికి పోయలేదు వచ్చేలేదు ఏమీ లేదు. దీంట్లో నాకు కుసిపడిని వాళ్ళు ఫస్ట్ నాళ్ళు పొద్దున్నే బెలుదీపం చేసుకోండమ్మా ఆరతినే. ఆమెటికి సాయంకాలము గేమ్లు ఆడిపిస్తాము. ఆమెటికి రంగోలీ కాంపిటీషన్. ఎవరికైనా రంగోలీ వేసేదానికి ఏమైనా ఇష్టం ఉంటే రంగోలీ వేయండి. 3 గిఫ్ట్లు వస్తుంది చూడండి. ఫస్ట్ విన్ను అంతే. ఆమెటికి అదేమో మ్యూజిక్ చైరు అదేమేమో ఉంది, అదంతా నేను గౌడ చూసేసి
మీకు యాది ఇష్టమవుతుందో దాన్ని ఆడండా 3 గేమ్ ఆడిపియండా ఎవరన్నా మీ లేడీస్లో ఎవరన్నా లీడర్ అయ్యేసి ఆడిపియండి 3 గేమ్లు ఎవరు విన్ అవుతారో వాళ్ళకి 3 గిఫ్ట్లు ఇస్తాము ఆమెకి లాస్ట్ నాడు దేవురు మెరంగనైతుంది చూడే అప్పుడు ఎవరన్నా మీ ఇల్లు చిన్న బిడ్డలు ఉంటే వాళ్ళకి డ్యాన్స్ అంతా నేర్పియండి ఎవరు డ్యాన్స్ ఆడి బాగా డ్యాన్స్ ఆడతారో వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తాము ఫుల్ జాలీగా ఉండాల మా ఊర్లో ఉండేవాళ్ళు ఎందరూ గిఫ్ట్ ఏమి ఇస్తారు? నీకైతే పెద్దది ఒక గిన్నె ఇస్తాను చూడి ఏం అక్కని అట్లు పెట్టుకుంటావా ఇంకా కాస్ట్లీ లేదు ఇంకా ఏం గేమ్ అనలేదు అప్పుడే గిఫ్ట్లు ఏమి ఇస్తారంట గిఫ్ట్లు ఇప్పుడు చెప్పలేదా నువ్వు ఆ మ్యూజిక్ చైర్ రంగోలి కాంపిటీషన్ అనేసి దానికి అడిగింది గిఫ్ట్లు ఏమి ఇస్తారు అనేసి. ఓహోహోహో అదంతా నువ్వు ఆడకపోతావా నువ్వేం ఆడకపోవద్దు నువ్వు చూసుకో చాలు ఆమెకి ఆ మ్యూజిక్ చైర్ అనేసి ఆడకపోయి ఆమెకి ఆ మ్యూజిక్ చైర్ ఆడతానని పోయిసి ఆమెకు దిగు పడిసి నడుము నొప్పి అనేసి ఒక వారం పొనుగొనొద్దు ఊరికే చూసుకొని ఉండు చాలు నువ్వు ఏమి గేమ్ ఆడే వయసు నీది ఇప్పుడు మాట్లాడు ఎంత మాట్లాడతావు ఇంటికి రా చేస్తాను నీకు ఇంకా పోండమ్మా ఆమెకి పండుగ అనేసి ఆమెకి మొగుడు దగ్గర పోయిసి నాకు కొత్త సీర కావాలా పండుగుంది అనేసి ప్రాణం తిన్నోతండమ్మా ఉండేదాన్ని పుట్టుకోండా చాలు మెయిన్ పాయింట్ ఇదే ఎందుకు వినిపిసుకోండా ఆమెకి పండుగుంది నాకు కొత్త సీర కావాలా నా చల్లు వస్తుంది నా చల్లుకి కొత్త సీర కావాలా అనేసి మా ప్రాణాలు తినొద్దండమ్మా కరెక్ట్గా చెప్పి నువ్వు ఆమెకి మా అమ్మ వస్తా ఉంది నా చల్లు వస్తా ఉంది వాడు ముందంతా ఇట్లా ఉండే కయ్యలేదు నాకు కొత్త సీర కావాలా నాకు రేష్మే సీర కావాలా అనేసి మా ప్రాణాలు తినే దగ్గర రావద్దంటమ్మా ఏమేముందో దాంట్లోనే పండుగ చేసుకోండా దాంట్లోనే ఏముందో సీర దాన్నే కట్టుకోండా ఈడే చెప్పేసే కదా నా మొగుడు నేను ఇప్పటి పోయి సీపద్ది అడుగుతాం అనుకుని ఉంటే ఇప్పుడే చెప్పేసే కదప్ప వీడు ఓహో కొత్త సీర తీయకుండా పండుసేసకైతుందా అయ్యిందమ్మా యుగాది పండుగకి నేను సీర తీసుకోలేదు ఈ ఊరు పండుగ సీర తీసుకుంటాను నా మొగుడు ఈడ ఎంత నడుచుకొని ఇల్లుకొస్తే అట్లే తల మీద పెట్టేసి సీర తీసుకొని వస్తపోతాను. హాయ్ ఫ్రెండ్స్ ఎందరూ ఎట్లుండారు ఎందరూ బాగుండారు అనుకుంటాను. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అట్లే వీడియో ఎట్లుంది అనేసి ప్లీజ్ లైక్ చేయండి అట్లే ప్లీజ్ కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ వీడియో ఎట్లుంది అనేసి మీ ఊర్లో అంతా ఎట్లు ఊరు పండుగ చేస్తారనేసి ప్లీజ్ కమెంట్లో చెప్పండి.